అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు పంచభూతాల్లో ఒకటి నీరు. ఆ నీరు తాగకపోతేనే మనిషి చనిపోతాడు అంటారు. కానీ నీరు తాగితేనే చనిపోతాం అన్న విషయం మీకు తెలుసా? నీరే విషమైతే ఆ ప్రాంతం బతుకు భవిష్యత్తు ఏమైపోతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కేవలం నీరు తాగడం వల్ల తరతరాలుగా వందలాదిగా వేలాదిగా అనారోగ్యంతో అర్ధంతరంగా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్న ప్రాంతం మన ఆంధ్ర రాష్ట్రం, మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో ఉన్నటువంటి విషయం మీ అందరికీ గుర్తుందా? అయితే ఇన్నాళ్ల పాటు ఆ ప్రాంతంలో వైద్యానికి దిక్కులేక కనీసం డయాలసిస్ కోసం చేయించుకోవడం కోసమే ఆస్తులు అమ్ముకున్నటువంటి పరిస్థితిలో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భగవంతుడా మాకెవరు దిక్కు అని చెప్పి అనేక కన్నీటి బొట్లు కార్చినటువంటి పరిస్థితుల్లో ఆ భగవంతుడు ఆ కన్నీటి చుక్కల్ని చూశాడు, విన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని దైవే మనుష్య రూపేణ అన్న పద్ధతిలో ఆ ప్రాంతం కోసం పంపాడు. ఆ ప్రాంతాన్ని బాగు చేయమని చెప్పాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానానికి ఊపిరులు ఊదుతున్నాడు. సుమారు 700 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతానికి మంచి సురక్షితమైనటువంటి మంచినీటిని అందిస్తున్నాడు. మీకు తెలుసా, కేవలం కిడ్నీ రోగాల వల్ల కొన్ని వందలాది వేలాది మంది తరతరాల నుండి ఆ ప్రాంతంలో చనిపోతున్నారు. ఎవరికైనా కిడ్నీలు పోతే డయాలసిస్ చేయించుకోవడానికో చికిత్స చేయించుకోవడానికో ఎక్కడ ఉద్దానం నుండి విశాఖపట్నం ఉన్నటువంటి కేజీహెచ్ హాస్పిటల్కి రావాల్సినటువంటి దయనీయ పరిస్థితులు, ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు, డబ్బులు లేక ప్రాణాలు పోయే పరిస్థితులు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే ఈ కష్టాలు చూశారో, ఏదైతే ప్రజలు గోడు విన్నారో, చలించిపోయినటువంటి నాయకుడు మీ అందరి ఆరోగ్యానికి బాధ్యత నాది, భరోసా నాది అని పాదయాత్రలో చెప్పాడు. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు చేసి చూపించాడు. సుమారు ఉద్దాన ప్రాంతానికి వంశధార నది నుండి సురక్షితమైనటువంటి మంచినీరుని తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది. ఒక ఉద్దానమే కాదు, ఒక పలాస, కవిటి, కంచెలి, సోంపేట, ఇచ్చాపురం ఈ మండలాలన్నిటికీ కూడా వంశధార నది నుండి ఆ నీటిని తీసుకెళ్లే కార్యక్రమం. సుమారు ఒక మనిషికి రోజుకు 100 లీటర్లు నీరుని అందించాలనేటువంటి కార్యక్రమం ద్వారా ఒక పక్క కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టి రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయడం కాదు, రోగం రానివ్వకుండా ఎలా ఆపాలి, రోగం యొక్క మూలాల్ని ఎలా అరికట్టాలనేటువంటి గొప్ప ఆలోచనతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం అనేటువంటి సమస్యని పరిష్కరిస్తూ ఉద్దానాన్ని స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోమని చెప్పి ఉత్తరాంధ్ర నుండి ఉజ్వల భవిష్యత్తుగా ఎదగమని చెప్పి ప్రాంత వాసులకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిష్కారాన్ని చూపించారు. మరో విషయం, ఈ గంగని భూమికి, దివి నుండి భూమికి గంగని తీసుకొచ్చింది భగీరథుడు అయితే ఆ గంగని శుభ్రం చేసి పరిశుద్ధమైనటువంటి నీటిని ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తరతరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ సమస్య నుంచి మమ్మల్ని బయటపడేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మా ఉద్దాన ప్రాంతం కానీ ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కానీ తరతరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము రుణపడి ఉంటాం. మా భవిష్యత్తుని బంగారమయం చేసినందుకు, ఆరోగ్యవంతమైనటువంటి భవిష్యత్తును మాకు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.